బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతున్నట్లుగా టీటీడీ తెలిపింది. 9 రోజుల పాటు జరిగే వేడుకలకు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో వాహనంపై స్వామివారు విహరించనున్నారు. 27న గరుడ సేవ నిర్వహించనున్నారు. ఊరేగింపు సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. దీంతో టీటీడీ భక్తులకు కీలక ప్రకటన చేస్తుంది. భక్తులు కానుకలు చెల్లించరాదని విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఆగమ సాంప్రదాయం ప్రకారం మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల నడుమ అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ ఈవో మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు టీటీడీ తెలిపింది. 9 రోజుల పాటు జరిగే వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో వాహనంపై స్వామివారు విహరించనున్నారు. 27న గరుడ సేవ నిర్వహించనున్నారు. ఊరేగింపు సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. దీంతో టీటీడీ భక్తులకు కీలక ప్రకటన చేస్తుంది. భక్తులు కానుకలు చెల్లించరాదని విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఆగమ సాంప్రదాయం ప్రకారం మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నడుమ అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీధర్, చెప్పండి, ఈ టీటీడీ ప్రకటించిన దీనిలో ఈ అంకురార్పణ సేవ ఎలా జరుగుతుంది? చంద్రబాబు నాయుడిని ఎప్పుడు పిలిచారు మర్యాదపూర్వకంగా సీఎంని? లక్ష్మీనాథ్, ఇక్కడ ఈ సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ దసరా సందర్భంగా జరిగే సాలకట్ట బ్రహ్మోత్సవాలు, ఈ దసరా సందర్భంగా జరిగే కార్యక్రమాలు, స్వామి సేవా కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు, సాలకట్ట బ్రహ్మోత్సవాలుగా ఎంతో ప్రతిష్టాత్మకం. దాదాపుగా అనేక ప్రాంతాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలను సందర్శించేందుకు భక్తులు అశేషంగా తరలిరావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అయితే స్వామి సేవలు, రోజు దీపాలంకరణ సేవ జరిగే ఈ క్రమం, ఈ రోజు ప్రత్యేక వాహనాలు ఉదయం సాయంత్రం ఇక్కడ ఇది రథోత్సవం, కీలకమైన రథోత్సవం, కళ్యాణోత్సవం ఇవన్నీ కూడా వెలుపలు జరుగుతాయి. ఈ దాదాపుగా ఈ ప్రతి రోజు కొన్ని లక్షల మంది జనం ఈ వీక్షించే విధంగా టీటీడీ ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఇక్కడ తీసుకుంది. మనం చూసినట్టయితే అనేక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ఆరోపణల నేపథ్యంలో, 2 దుర్ఘటనలు జరిగిన నేపథ్యంలో మరింత శ్రద్ధ వహించి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా టీటీడీ ఒక ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. ఒక భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే అశేషంగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం విఐపి దర్శనాలు టికెట్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇక్కడ అంతా కూడా ఇది లక్ష్మీనాథ్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బ్రహ్మోత్సవాలు అంటే ఎవరికి కూడా ఇక్కడ రికమెండేషన్ తో పని ఉండదు. ఎవరు కూడా మాడ వీధుల్లో చేరి స్వామి సేవలను తిలకించడం, వీలున్నంత వరకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. వీరంతా కూడా ఈ కళాకారులు వీళ్ళందరూ పాల్గొంటే ఈ మాడ వీధుల్లో చేరి స్వామి సేవలను తిలకించే అవకాశం, అద్భుత అవకాశం. 2 సంవత్సరాలకి 2 దఫాలుగా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా లభించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భక్తులంతా కూడా అశేషంగా తిరుమలకు చేరుకుంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే తిరుమల టీటీడీ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ నెల్లూరు నుంచి టీటీడీ బోర్డుగా ఉన్న సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఒక
కీలక సూచనలు కూడా చేయడం జరిగింది భక్తులకు. అయితే శ్రీధర్, దీనికి సంబంధించి ఎలా ఉంటే మరి ఈ భక్తులకి ఏదైతే దర్శన సమయాల్లో ఉన్న మార్పులు చేర్పులు ఉన్నాయా? భక్తులకు పూర్తిగా ఇక్కడ విఐపి దర్శనాలు రద్దు చేసి భక్తులకు దర్శనాలు కేటాయించారు. ఈ సాలకట్ట బ్రహ్మోత్సవాలను దర్శించేందుకు వచ్చిన భక్తులంతా కూడా మూలమూర్తిని దర్శించేందుకు తరలి వచ్చే నేపథ్యంలో వీరంతా కూడా భక్తులకే ఎక్కువ అవకాశం కల్పించారు. ఇక్కడ బ్రేక్ దర్శనాలు కూడా కొన్నిటిని నిలిపేయడం జరిగింది. ఇక్కడంతా కూడా భక్తులకు పూర్తిగా స్వామివారి దర్శనం లభించేలా టీటీడీ బోర్డు ఒక బాధ్యత వహిస్తుంది. టీటీడీ చైర్మన్ ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని అంతా కట్టుబడి కూడా ఈ అధికారులు అయితేనేమి ఇటు విఐపీలంతా కూడా విఐపీ లెటర్లు ఇవ్వడం కూడా ఆపేశారు. వాటన్నింటి కూడా ఇక్కడ రద్దు చేయడం జరిగింది. వీరి భక్తులు ఎక్కువ మంది స్వామిని దర్శించుకునే విధంగా ఇక్కడ బయట ఈ మాడవీధుల్లో ఉండి వాహన సేవలను దర్శించిన భక్తులంతా కూడా అంతరాలయ దర్శనం చేసుకునేందుకే ఒక ప్రాధాన్యతగా చూపుతారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేయడం జరిగింది. గతంలో కంటే కూడా ఇంకా మెరుగ్గా ఏర్పాట్లు చేసినట్టు కూడా చెబుతున్నారు. అనేక ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా కూడా ఇక్కడ బందోబస్తు చర్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఈ దర్శనాలకు వెళ్ళేటప్పుడు వారితో సౌమ్యంగా ఉండడం, వారి వరుస క్రమాలను పాటించడం, పరిమిత మేరకు అక్కడ ఉన్న అవకాశం మేరకు భక్తులను అనుమతించే అంశాలపై దృష్టి సారించడం కూడా జరిగింది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీధర్.